కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఎక్కడ? సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి విమర్శలు. హైదరాబాద్ జూలై 12. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డికి రహస్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థలు లేవా, లేక విచారణకు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించలేదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు ప్రజాప్రతినిధులను విమర్శించే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సోమవారం నుంచి 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ యాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. కాచిగూడ డివిజన్లో పాదయాత్ర అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి ప్రతి శనివారం, ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పారు. అంబర్పేట అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రహదారులు దెబ్బతిన్నాయని, వీధి దీపాలు పనిచేయక బస్తీలు చీకట్లో మగ్గిపోతున్నాయని విమర్శించారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా మరమ్మతు పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. తాగునీటి సమస్య కూడా తీవ్రమైందని, చివరి బస్తీలు ఇళ్ల వరకు నీటి సరఫరా సక్రమంగా అందటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం, పెన్షన్ల మంజూరు విషయంలో కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలమైన అర్హులకు పెన్షన్లు అందటం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృత్తి, యువతులకు స్కూటీలు, వివాహ సమయంలో తులం బంగారం వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు. హైటెక్ సిటీ అభివృద్ధికి పరిమితమై సికింద్రాబాద్, అంబర్పేట్, సనత్ నగర్, గౌలిగూడ, ఓల్డ్ సిటీ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.